కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. దాని వరకు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ గారి 4 సంవత్సరాల పరిపాలనలో 4,69,000 కోట్లు డీబీటీ నాన్ డీబీటీగా, ఎందుకంటే ఎవరికీ సంబంధం లేకుండా ఒక వ్యవస్థ ద్వారా, అంటే వాలంటరీ వ్యవస్థ ద్వారా అందరికీ నేరుగా కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా అంటే చాలా వరకు జనాలు చెప్పుకుంటారు, ఏదో ఒక కాలయాపన చేసి టైప్ కాకుండా మాట ఇచ్చిన ప్రకారం ప్రతి నెరవేర్చడం వరకు గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని సంక్షేమ పథకాలు పేదలకు అందే విధానంగా చేయడం జరిగింది. దానిలో భాగంగా ఆయన ఎప్పుడు మాట్లాడినా నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా ఎస్టీలు అంటున్నారంటే ఆయన చేతల ప్రభుత్వం కనుక చేసే విధానంగా చెక్కే విధానంలో ఆంధ్ర రాష్ట్రంలో సుమారుగా ఇప్పటి వరకు సుమారుగా 6,50,00,000 మందికి సుమారుగా 2,02,63,000 అమౌంట్ని వెచ్చించి ఇప్పటి వరకు జగన్మోహన్ గారు పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మా నియోజకవర్గం నుంచి సుమారుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సుమారుగా 1,200 కోట్లు వెచ్చించి ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మా నియోజకవర్గానికి నుంచి టోటల్గా 3,000 కోట్లతో సంక్షేమ పథకాలు, 700 కోట్లతో డెవలప్మెంట్ చేసాం. ఎందుకంటే జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో అందరూ క్షేమంగా ఎంతో చక్కని ఉన్నారు కనుక వాళ్ళనే మరోసారి జగన్మోహన్ గారు ఆశీర్వదించడం వరకు ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పెద్దపేటేసి అన్ని విధాల ఆదుకున్న కొరకు చేసే ముఖ్యమంత్రి ఉన్నాడు. దాని కొరకు ప్రతిపక్షం కొంతమంది ఏదో విధంగా ఇష్టానుసారి మాట్లాడవచ్చు. ఎందుకంటే నిన్న మొన్న కొన్ని చూసాం, ట్యాబ్లు ఇస్తున్నారంటే ట్యాబ్ల మీద కామెంట్లు. ఎందుకంటే పేదలు మా పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు చదువుకోకూడదు, వాళ్ళు తెలుగే మాట్లాడుకోవాలి, వాళ్ళు పాలేరుతనంగా ఉండాలి. ఎందుకంటే ఆ విధానం చేయడం కరెక్ట్ కాదు. దాని వరకు ఇవాళ మా పిల్లలు చక్కని రీతి ఇంగ్లీష్ మీడియం చదువుకుని బాబాసాహెబ్ అంబేద్కర్ కళ నెరవేర్చడం వరకు ఆయన అనుసరుడిగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ గారు చక్కని పరిపాలన చేస్తారని తెలియజేస్తున్నాం.